నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ఓట్ల చోరీ అంశం పొలిటికల్ హీట్ను రాజేసింది. దేశంలోని అనేక చోట్ల ఓట్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలోనే ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే వినియోగించడాన్ని తప్పుపట్టింది. తప్పుడు కథనాలకు కారణమయ్యే అసభ్యకర పదజాలను ప్రసారం చేసే పదులు ఆధారాలు చూపించాలని వ్యాఖ్యానించింది. మరోవైపు బీహార్లో ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తొలగించిన 65 లక్షల మంది వివరాలను ఈ నెల 19లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే ఇవాటి మిడ్ డే డెబిట్. దీంట్లో చర్చిద్దాం. మనతో పాటు మిడ్ డే డెబిట్లో పాల్గొన్నారు వివి రావు విశ్లేషకులు, అలాగే గోశాల శ్రీనివాస్ సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా బొల్లా నిరంజన్ యాదవ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా పైల కృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా వివి రావు గారు. ఎస్ సార్, వినబడుతుందా? యాస్, కంటిన్యూ. మనకు ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఓటర్ల గురించి అంటే మొత్తం మీద ఓట్ల చోరీ జరిగింది. కొన్ని రాష్ట్రాలలో డబల్ అంటే 3 రాష్ట్రాలకు సంబంధించి ఒకే అభ్యర్థి ఉన్నాడు, ఇలాంటి చాలా ఉన్నాయంటూ కూడా ఒక చోట కాకుండా మొత్తం మీద ఇండియా కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆరోపించారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా పదే పదే తప్పుడు ఆరోపణలు చేయకూడదు, మీ దగ్గర ఆధారం ఉంటే కమాన్ చూపెట్టండి, మీకు లిఖితపూర్వకంగా అప్డేట్ ఇవ్వండి అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. అదే ఎలా చూడొచ్చు అంటే ఓటర్ల జాబితాల నుంచి వెళ్ళి ఒక 3 రాష్ట్రాలలో ఒకే పేర్లు ఉంటాయి, 3 రాష్ట్రాల్లో ఒకేసారి ఓటు వేయడానికి వీలు పడుతుందా? ఇప్పుడు ఈ ఓటర్ చోరీ అనే అంశం ఏదైతే ఇప్పుడు బలంగా వినపడుతుందో దేశవ్యాప్తంగా, ఇది రాహుల్ గాంధీ గారు ఇప్పుడే జరిగింది ఇప్పుడే చెప్పడం అని కాదండి. ఇది ఆయన మాట్లాడితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి కొద్దిగా దానికి ఇంపార్టెన్స్ వచ్చింది, ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి. కానీ ఇది ఈ దేశంలో ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ టెక్నాలజీ వాడడం, అంటే ఏదైతే ఓటర్ నమోదు వ్యవహారాల్లో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత దాని డిలీషన్స్ సబ్ట్రాక్షన్స్ విషయంలో కూడా ఆన్లైన్లో చూసుకోమనడం, అది ఆప్టికల్ స్కాన్కు అందకపోవడం, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కొన్ని సమస్యలు ఉండడం, ఇవన్నీ కూడా టెక్నాలజీ ఎప్పటి నుంచి అయితే ఎలక్షన్ కమిషన్ వాడుతుందో ఆ టెక్నాలజీ వల్ల, ఇది ఒకటే కాదండి, ఈరోజు ఆ టెక్నాలజీ వాడడం వల్ల ఎలక్షన్ కమిషన్లో ఈవీఎంల గొడవ జరిగింది గతంలో, ఆ తర్వాత వివిప్యాట్లు వచ్చాయి. మూల కారణం అదే, టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే వివిప్యాట్లను ఇదే సుప్రీంకోర్టు నేనే సుప్రీంకోర్టులో అప్పుడు 2009లో వేసిన కేసుకి గాను 3 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 13 పార్టీల అధ్యక్షులు నేను వేసిన కేసుకు సపోర్ట్ చేశారు, మీ అందరికీ తెలుసు. ఆ కేసు అయిన తర్వాత సుప్రీంకోర్టులో వాదన కూడా ఇదే జరిగింది. ఏంటంటే డిజిటైజ్ షేప్ లో ఉన్నటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా అది అథెంటికేటెడ్ కాదు, ఎందుకంటే అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 యాక్ట్ ప్రకారంగా ఎనీ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ షేప్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ఏ హార్డ్ కాపీ అని మన చట్టమే చెప్తుంది. అయితే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అది వెసులుబాటు కోసం వాడుకుంటే పర్వాలేదు, కానీ దాన్ని ఈ టెక్నాలజీ అంటే ఒక దుర్వినియోగం జరిగే పరిస్థితిలో వాడడం అనేది ఎలక్షన్ కమిషన్కి అది తగదు. ఎందుకంటే మొత్తము మన రాజ్యాంగము ఓటర్కి ఇచ్చినటువంటి హక్కు యథేచ్ఛగా ఫ్రీగా ఎన్నికల్లో ఓటు వేసుకునే విషయంలో ఏదైనా అవకతవకలు జరిగితే దాన్ని పరిరక్షించేటువంటి ఒక బాధ్యతను ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. కానీ రక్షకుడే భక్షకుడు అయినటువంటి పరిస్థితిలో ఇలా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడంలో వాళ్ళు సొంతగా అక్కడ కూర్చున్న 3-4 ఆఫీసర్లు చేస్తున్నారంటే ఎవరు నమ్మరు. ఈరోజు కాంగ్రెస్ అరవచ్చు, నిన్న బీజేపీ అరవచ్చు, అంతకుముందు థర్డ్ ఫ్రంట్ అరవచ్చు, ఎవరు చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను బలపరిచే పరిస్థితి లేదు. కాబట్టి ఒక బలహీనమైనటువంటి వ్యవస్థను అక్కడ నిర్మించుకొని దాని చుట్టూ రాజకీయ పార్టీలన్నీ ఆడుతున్నటువంటి తతంగం మనందరికీ తెలిసిందే. దానివల్ల ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ నియామకాల విషయంలో కూడా రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్న పరిస్థితిలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ నుండి ఫేర్ గా జరిగేటువంటి పరిస్థితి లేదు. నేను ఎన్నికల నిఘా వేదిక
నాలుగు నుండి ఇప్పటి వరకు అంటే 2004, 2009, 2014, 2018, 25 ఈ 24 మొత్తం ఈ ఎన్నికల్లో పదే మేము ఇదే ఓటర్ లిస్టులు ఇదే బెంగళూరు ఓటర్ లిస్టుల విషయంలో రాహుల్ గాంధీ గారు ఇవ్వరు మాట్లాడుతున్నారు. మేము ఎన్నికలు జరుగుతున్నప్పుడే మేము కాంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజు కూడా సమాధానం ఇవ్వలేదు. నేను లిఖిత పూర్వకంగా నేను ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఎలక్షన్ కమిషన్. ఏదో పనికిరాని సొల్లు ప్రోటోకాల్స్ అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అనేది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలక్షన్ కమిషన్ మీద ఎవరికి కూడా నమ్మకాలు లేవు అనేది కూడా అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. దాన్ని బలహీనపరచడంలో పార్టీల బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఒక నామమాత్రపు పని మాత్రమే చేస్తుంది. దానికి ఎలక్షన్ మధ్య ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు. ఇవాళ ఓడిపోతున్నటువంటి చాలా మంది ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ చేస్తా ఉన్నారు. అయినా కూడా ఇవాళ రిజల్ట్స్ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఎన్నికలు జరుగుతున్నటువంటి రోజు కూడా మీరు గంటకోసారి రిలీజ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, దాన్ని చివరికి వచ్చేసరికి సాయంత్రం పోలింగ్ డే రోజు కూడా అది ఒక్కోసారి మొన్నటిసారి ఎలక్షన్స్ లో నెల రోజుల వరకు దాని రిజల్ట్స్ ఇవ్వలేదు. అంటే ఈ రకంగా డిజిటైజేషన్ ను దుర్వినియోగం చేస్తున్నది ఎలక్షన్ కమిషన్ అని ప్రత్యక్షంగా చేయకపోయినా కూడా ఆ సిస్టమ్ ని ఎలక్షన్ కమిషన్ వాడడంలో వాళ్ళు చేస్తున్నటువంటి తతంగం అంతా కూడా వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. కానీ ఏమి చేయలేని దుస్థితిలో అక్కడ కూర్చొని దాన్ని నడపడం అనేది ఇప్పుడు మొత్తం సమస్యలకు మూలం. దాంట్లో ఈ ఓటర్ లిస్టులు అనేది ఇది నేను అనుకుంటా ఎన్నో సమస్యలతో పాటు ఇది ఒక సమస్య మనం చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇవాళ ఎవరైనా ఉండి ఎలక్షన్ కమిషన్ ఫేర్ గా ఉంది అని దానికి రాజకీయాలు అంటగట్టి మాట్లాడితే అన్ని రాజకీయ పార్టీలు దీనికి బాధ్యులే. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరగడం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. మొన్న కాంగ్రెస్ కావచ్చు, ఈ రోజు బీజేపీ కావచ్చు, ఎవరు వచ్చినా చేస్తాడు. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా వాళ్ళు ఓపెన్ గా బయటికి రావాలి. ఛాలెంజ్ పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేయరండి? చర్చ చేయడానికి ఎందుకు అభ్యంతరం? అసలు ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ ప్రోటోకాల్స్ మాట్లాడడం అనేది సిగ్గుచేటు. వాళ్ళు నమ్మకం కల్పించే విధంగా పనిచేయాలి తప్పితే సుమోటో కేసెస్ తీసుకుంటది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకోదని నేను అడుగుతా ఉన్నాను. అది రాహుల్ గాంధీ క్వశ్చన్ చేయనియండి, కామన్ మ్యాన్ క్వశ్చన్ చేయండి, ఇంకెవరైనా క్వశ్చన్ చేయనియండి. ఎందుకు వాళ్ళు తీసుకోరు అనేది ఇక్కడ ప్రశ్న. రాహుల్ గాంధీ కాదు ఇక్కడ ప్రశ్న అనేది. సమాధానాలు ఎందుకు రావు అది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ కోశాల శ్రీనివాస్ గారు ఎలక్షన్కి సంబంధించి ఎన్నో ఎలక్షన్లు జరుగుతూనే ఉంటాయి, కానీ ఓట్లు మాత్రం గల్లంత అవుతున్నాయి. ఓట్లు ఒక్కరికి సంబంధించి ఒక్కరే 3-4 చోట్ల ఓట్లు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దొంగ ఓట్లు పడుతున్నాయి. ఓట్ల చోరీ జరుగుతుంది. గోశాల శ్రీనివాస్ గారు మీరు మ్యూట్ లో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి 4 ఓట్లు ఉంటున్నాయి, 5 ఓట్లు ఉంటాయి. లేదంటే ఇక్కడ జరిగే ఓట్లను వేరే రాష్ట్రాల వ్యక్తులను కూడా తీసుకొచ్చి వారి ఆధార్ కార్డులతో పాటు వారి ఐడెంటిఫికేషన్ కూడా తయారు చేసి ఇక్కడ వేపిస్తున్నారు. అంటే ఒక్కొక్క స్టేట్లో కావచ్చు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు వివి రావు గారు చెప్పినట్టు ఏ పార్టీ ఏదైనా కానీ అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా చేస్తుంది, కొన్ని చోట్ల చేస్తుంది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇదంతా కూడా గోల్మాల్ అవుతుంది. ఎవరైనా ఉంటే పకడ్బందీగా ముందుకు రావాలి నిర్భయంగా అని చెప్తున్నారు. కానీ ఎలా జరుగుతుందండి? ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు తన వ్యక్తులతోటి ఖచ్చితంగా సర్వే చేయిస్తే మాత్రం ఇన్ని ఓట్లు బయటపడ్డాయి బెంగళూరులో ఖచ్చితంగా అంటారు. కానీ అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటారు. ఎలా చూడొచ్చు? అసలు ఏమవుతుంది? మీ సుదీర్ఘమైన ప్రశ్న పివి రావు గారు సుదీర్ఘంగా మాట్లాడిన దాని మీద నేను స్పందించాలంటే స్పందిస్తాను. ఇప్పుడు మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఓటర్ల లిస్టులో అవకతవకల గురించి ప్రారంభమయ్యి ఎన్నికల నిర్వహణలో టెక్నాలజీ వాడడము, టెక్నాలజీలో అవకతవకలు ఉంటున్నాయండము, టెక్నాలజీలో ఉన్నది ఏదైనా సరే టెక్నాలజీ ఏది కూడా నిరూపించాలి అంటే ఖచ్చితంగా హార్డ్ కాపీ సపోర్టివ్గా ఉండడము, సబ్స్టాన్షియేట్ చేయడము అని చాలా మాట్లాడారు. భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద టెక్నాలజీ వాడుతున్నారు. టెక్నాలజీ వాడకుండా మాన్యువల్గా నడిచే పరిస్థితి లేదు. దాని నుంచి దూరంగా ఎప్పుడుగో వెళ్ళిపోయాం మనం. అంతా కూడా టెక్నాలజీ. వాళ్ళ కోర్టులు కానీ, లేకపోతే ఆర్బీఐ కానీ, లేకపోతే మిగతా వ్యవస్థలు, కాన్స్టిట్యూషనల్ ఎలక్షన్ కమిషన్ ఇట్ సెల్ఫ్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి అక్కడ వ్యక్తులు ఎవరో పనిచేయట్లేదు. ఎలక్షన్ కమిషన్లో పకడ్బందీగా సిబ్బంది ఉంటారు, అధికారులు ఉంటారు, కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీస్ ఉంటారు. అవకతవకలు జరిగితే
ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్పింది అంటే తప్పుల్ని సవరించే పద్ధతి మనకి ఇచ్చింది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. నో ఇన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం, నో ఇన్స్టిట్యూషన్ ఇస్ అబ్సల్యూట్ సుప్రీం అమాంగ్ ఆల్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. అవసరం మన కాన్స్టిట్యూషన్ చెప్పింది అంటే డెలిగేషన్ ఆఫ్ పవర్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్. అంచేది నేనే సర్వకులుగా ఉన్నాయి. ఇంకొక ఇన్స్టిట్యూట్ లో అంటే రాజ్యాంగం నిర్మాణం చేసిన ఇంకొక ఇన్స్టిట్యూట్ ఆఫీసర్ని తీసుకొచ్చి స్టాట్యూట్ చదువు, స్టాట్యూట్ లో ఉందో చదువు అని అనడం న్యూనతపరచడం, అవమానపరచడం, ఆ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టను దిగదార్చడం ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం ప్రకారం ప్రతి రాజ్యాంగ సంస్థ కూడా బలంగా ఉండాలి, బలహీన పడకూడదు. బలహీనమైన వ్యక్తులు ఉంటే వాళ్ళని ఏరేయాలి. వ్యక్తులు బలహీనంగా ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్ బలహీనంగా ఉండదు. బలహీనమైన వ్యక్తులతో నిర్మాణం కాబడితే శిఖరాలకు వెళ్ళిపోతే బలహీనమైన వ్యక్తులు అక్కడ ఇన్స్టిట్యూషన్కి దెబ్బ తగులుతుంది, పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది. ప్రజాస్వామ్యానికి ప్రధానమైన స్తంభాలు కూలిపోతుంటాయి, కుంగిపోతూ ఉంటాయి. కుంగనివ్వకూడదు. మన అందరం కూడా ప్రజాస్వామ్యం ప్రధాన మూలమైన అంశం. అంతేగాని ఇక్కడ అందరికీ ఆపాదించేద్దాం, రాజకీయ పార్టీలు కుమ్మక్కైపోతున్నాయి, వ్యవస్థలు కుమ్మక్కైపోతున్నాయి అంటే రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం పోయేలా మాట్లాడుతున్నామా? ప్రజలకి రాజ్యాంగ వ్యవస్థ మీద నమ్మకం పోయి మధ్య ఏ వ్యవస్థ కావాలి? ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ కావాలనుకుంటున్నామా మనం? కాబట్టి ఇక్కడ మీరు ఎన్నికల లిస్టులు తయారు చేస్తే ఎన్నికల యొక్క జాబితా, ఓటర్ల జాబితా నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ కమిషన్కి ఒక్క ఎన్నికలు నిర్వహించడమే కాదు పని. ప్రతిసారి ఓటర్ లిస్టు తయారు చేయాలి, ఓటర్ లిస్టు సవరణ చేయాలి, సవరించిన ఓటర్ లిస్టు పబ్లిష్ చేయాలి, అభ్యంతరాలు తీసుకోవాలి. అభ్యంతరాలు తీసుకున్న తర్వాత సోమోటోగా కూడా వాళ్ళు తనిఖీలు చేస్తారు. తనిఖీలు జరుగుతూ ఉండాలి. తనిఖీలు జరగట్లేదు అని చెప్పడానికి లేదా అవకతవకలతో లిస్టులు వస్తున్నాయని చెప్పడానికి భారతదేశంలో పౌరసత్వం లేని వ్యక్తులకు ఓటు హక్కు ఎలా ఇవ్వబడుతుంది? రాజ్యాంగం చెప్పిందే. శ్రీనివాస్ గారు, ఓటర్గా నమోదు కావాలంటే పౌరసత్వం ప్రధానం. రైట్ శ్రీనివాస్ గారు, ఏ సామాన్యుడో లేకపోతే అరటిపళ్ళు అమ్ముకునేవాడో ఉల్లిపాయలు అమ్ముకునేవాడో చేయలేదు ఈ పని. రైట్ 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 శ్రీనివాస్ గారు నేను రైట్. మీకు 1971 మనం పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు బంగ్లాదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు, బంగ్లాదేశ్ రాష్ట్రం అంటే స్టేట్ రాజ్యం, ఆ రాజ్యం ఏర్పడినప్పుడు బంగ్లాదేశ్ నుంచి కాందిశీకుల రూపంలో వలసలు వచ్చినట్టే అస్సాం, కలకత్తా అంటే బెంగాల్, అంటే బీహార్కి వలసలు ముమ్మరం అయిపోయాయి. అప్పుడు అస్సాంలో ఉధృతమైన ఒక ఉద్యమం నడిచింది. ఎవరైతే విదేశాలు అంటే బంగ్లాదేశీయులు శరణార్థులుగా వస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఈ ఓటర్ లిస్టులో నమోదు చేశారు. అలా నమోదు చేయకండి, భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ కుంటుపడుతుంది. ఇది ఇక్కడ ఎవరికైతే పౌరసత్వం లేదో వాళ్ళు ప్రజా జీవనంలోకి వచ్చి రాజ్యాధికారంలోకి వచ్చి, ఓటర్ రాజ్యాధికారం రావడం ఏంటి తెలుసా అండి? మతదాన్. వాడి అభిప్రాయం చెప్తాడు, ఓటు వేస్తాడు, వాడి ప్రతినిధి నెగ్గుతాడు. కాబట్టి ఈ వ్యక్తి రాజ్యాధికారాన్ని శాసిస్తున్నాడు. కాబట్టి పౌరసత్వం లేని వాడు రాజ్యాధికారాన్ని శాసించకూడదు, రాజ్యాంగ విరుద్ధం అని అస్సాంలో ఆల్ అస్సాం గణ సంగ్రామ పరిషత్, అస్సాం స్టూడెంట్స్ యూనియన్ యుద్ధం చేసి అల్లరి చేసి సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకుని అక్కడ ఎవరైతే బంగ్లాదేశీయులు ఉన్నారో ఓటర్ లిస్టులో భారతదేశ పౌరసత్వం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పేర్లు తీసేయండి, చెక్ చేయండి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 54 సంవత్సరాలు గడిచిన ఇంకా అస్సాంలో అదే కొనసాగుతోంది, బెంగాల్లో కొనసాగుతోంది, బీహార్లో కొనసాగుతోంది, ఇంకా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొనసాగుతోంది. ప్రధాన ప్రామాణికత ఏమిటి? ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవాలంటే నేను ఈ దేశం యొక్క పౌరసత్వం ఉండాలి. ఐ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్. కాబట్టి సిటిజన్షిప్ ఎలా వస్తుంది? సిటిజన్షిప్ని చెక్ చేయక్కర్లేదా? కాబట్టి మీరు సిటిజన్షిప్ చెక్ చేసి అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టే మీకు అస్సాం గణ సంగ్రామ పరిషత్ ఉద్యమం చేసింది కాబట్టి అక్కడ ఓటర్ లిస్టులోంచి బంగ్లాదేశీ శరణార్థుల పేర్లు తొలగించడం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి బీహార్లో ఉంది. 65 లక్షల పేర్లు వాళ్ళు తొలగించిన తర్వాత అవి నోటిఫై చేశారు. ఏ పేర్లు తొలగిస్తున్నామో నోటిఫై చేశారు. అభ్యంతరాలు ఉంటే అంటే రాజకీయ నాయకుల మద్దతుతో వెళ్ళడం కాదు, అక్కడ నువ్వు ఏ అభ్యంతరంతో నీ పేరు తొలగించారో వాట్ ఈస్ ది అబ్జెక్షన్ రేజ్డ్ బై ది ఎలక్షన్ కమిషన్, యూ కంప్లై విత్, యూ సాటిస్ఫై ది ఎలక్షన్ కమిషన్, యూ టేక్ యువర్ అడ్వకేట్. కాబట్టి ఈ ఎన్నికల్లో పౌరసత్వం లేకుండా ఎన్నిక అంటే ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడం సామాన్యుడికి తెలియకపోయి చేసుకోవచ్చు. రాజ్యాధికారం తరతరాలుగా చలాయించి
ఒక డిగ్నిటరీ ఫ్యామిలీస్ వచ్చిన సోనియా గాంధీ గారికి మాజీ ప్రధానమంత్రి భార్య, మాజీ ప్రధాన కోడలు, ఈవేళ ఒక పెద్ద కాంగ్రెస్ సంస్థకి అధ్యక్షురాలు, కాంగ్రెస్ సంస్థకి నేత, అధిష్టాన వర్గం, ఆవిడికి నాకు పౌరసత్వం లేదు, ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోకూడదు అనేది నాలెడ్జ్ లేదంటే ఎవరు నమ్మరండి. కాబట్టి దానికి ఎవరు మద్దతు ఇచ్చేస్తున్నారు? రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తే సిటిజన్స్ నోరు మూసుకుని ఊరుకోవాల్సిన పరిస్థితి లేదు దేశంలో. మీ రాజకీయ పార్టీలన్నీ ఏకమైపోయి ఒక కొత్త రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తూ ఉంటే ఒప్పుకోం. మన రాజ్యాంగం పటిష్టంగా ఉంది, రాజ్యాంగాన్ని మనం అనుసరించవలసిందే. రెండవది, ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ అండ్ ఆ బాడీకి చేసే పనులన్నింటినీ సమాధానం చెప్పాలి. రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అదొక్కటే ప్రశ్నించాలి. ఓటర్ లిస్టులో పేర్లను ఎందుకు తీసేస్తున్నారు? మీరు తీసేయడానికి కారణం చెప్తారు, ఆ కారణం వినాలి. ఆ కారణం విని మన అభ్యంతరాలు ఉంటే మనం తెలియజేయాలి. ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం ఫైనల్ కాదు. అంచేత ఎలక్షన్ కమిషన్కి అందినటువంటి ఏవైతే ఆక్షేపణలు ఉన్నాయో ఆ ఆక్షేపణలన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ యొక్క లిస్ట్, ఓటర్స్ లిస్టుని సవరించడం జరుగుతుంది. అటువంటి సవరణ బెంగళూరులో కానీ ఎక్కడైనా కానీ. రెండు, ఎన్నికల నిర్వహణ వేరు, ఓటర్ లిస్టు తయారు చేయడం వేరు. ఎన్నికల పోల్ నిర్వహణలో మీరు ఇందాక చెప్పారు టెక్నాలజీ చాలా అడ్డొచ్చేస్తోంది మనకని. మీరు ఈవీఎంని ప్రూవ్ చేయండి ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ప్రపంచం మొత్తం మీద. ఈవేళ నేను కూడా చెప్తున్నాను, ఎస్ మనం యాక్సెప్ట్ చేద్దాం. ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ విసిరింది, మనం యాక్సెప్ట్ చేద్దాం. పబ్లిక్ మీటింగ్లోనో, ప్రెస్ మీటింగ్లోనో, ఎక్కడో పార్టీ మీటింగ్లోనో మాట్లాడటం కాదు. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి నేను రెడీ, ఈవీఎంలు బాగోతాను, నేను రుజువు చేస్తాను, కమాన్ మీటింగ్ పెట్టండి, పబ్లిక్ మీటింగ్ డెమాన్స్ట్రేషన్, ఇన్వైట్ ఆల్ ప్రెస్, ఇన్వైట్ ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్, ఇన్వైట్ ఆల్ ఇండిపెండెంట్ అనలిస్ట్. కాబట్టి వాళ్ళ సమక్షంలో, మన సమక్షంలో ఎవరైనా ఈవీఎంలు తప్పు అని రుజువు చేస్తే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ టు రిమూవ్ ఈవీఎం. అలాగే ప్లీజ్, మీరు మాట్లాడుతుంటే నేను అడ్డు రాలేదు మిస్టర్ జీవీ రావు. రెస్పెక్ట్ ది ప్రొసీజర్, అదర్వైజ్ ఐఎమ్ రెడీ టు గెట్ అవుట్. ఈవీఎంల గురించేనా ఈవేళ ఎలక్షన్ కమిషన్ గురించి ఇంకొక విషయం చెప్తాను రాజ్యాంగబద్ధంగా. నన్ను ఎవరైనా పరువు తీసినట్టు మాట్లాడితేనండి ఇండివిజువల్ సామాన్యుడిని, అతి సామాన్యుల్లోకి సామాన్యుడిని నా పరువు తీసిన, నా మర్యాద భంగం కలిగేసిన, ఎవరైనా ప్రెస్ మీట్లో మాట్లాడినా, మీడియాలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడితే ఏం చేస్తాను? నోటీస్ ఇస్తా. తప్పుగా మాట్లాడారు మీరు, నా మీద అపవాదులు వేశారు, నా పరువు తీశారు, నా ప్రతిష్ఠ చేశారు, నన్ను ప్రజల ముందు న్యూనతపరిచారు. కాబట్టి మీరు వెంటనే రుజువు చేసుకోండి, నా మీద ఆరోపించిన ఆరోపణలన్నీ మీరు రుజువు చేసుకోండి, అఫిడవిట్ ఇచ్చి ఆ నోటీస్ ఇస్తాను నేను. అలాంటిది రాజ్యాంగ వ్యవస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ మీద ఇష్టం వచ్చినట్టు ఎక్కడక్కడ మాట్లాడేస్తుంటే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోవాలని మన ఉద్దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థని పూర్తిగా న్యూనతపరచాలని మన ఉద్దేశం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇస్ రైట్ in asking, in demanding Mr. Rahul Gandhi to demonstrate and how you are correct. మీ ఎలిగేషన్స్ ఎక్కడో ప్రెస్ మీటింగ్ లోనో, ఈయన ఎంపీ, రాహుల్ గాంధీ ఇస్ ఎన్ ఎంపీ. శ్రీనివాస్ గారు నేను మళ్ళొకసారి మీ దగ్గరికి వస్తాను. బొల్లారం ఒక్క నిమిషం వివి రావు గారు ప్లీజ్, ఇక్కడ ఒక ఇంటర్వ్యూ కావాలి. వారు ఒక ప్రధానమైన ప్రశ్న వేశారు, దానికి సమాధానం చెప్పినాక ఫర్దర్ కైండ్లీ కంటిన్యూ. ఇప్పుడు శ్రీనివాస్ గారికి తెలియని విషయం నేను చెప్తున్నాను. మీకు తెలియని విషయం సమాధానం చెప్తున్నా. ప్లీజ్ ఇట్స్ నాట్ ఏ నథింగ్, ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ఎనీవన్. No, don't try to conclude that నా అభిప్రాయం ఏకీపించొద్దు. మీరు విభేదించండి. చెప్తున్నా, దయచేసి వినండి. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ యూ సార్, ప్లీజ్ హియర్ దిస్. ఇప్పుడు నేను యాజ్ ఏ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ ఈ దేశంలో ఫర్ ద ఫస్ట్ టైం 2009 ఎలక్షన్ తర్వాత I went to the Supreme Court with all the evidences how the EVMs are getting tampered. మీకు దయచేసి మీరు వీడియోలు చాలా వరకు మీడియాలో ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పేది కొత్తగా నేను ఏమి సృష్టించేది లేదు. వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ ఫర్ ద లాస్ట్ 1.5 decade ఐఎమ్ డూయింగ్ దిస్. నేను వెళ్ళాను సుప్రీం కోర్టుకి, ఎందుకంటే దయచేసి ఒక నిమిషం టైం ఇస్తే నేను చెప్తాను. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా సుప్రీం కోర్టులో వెళ్ళే ముందు ఎలక్షన్ కమిషన్కి ఒక నోటీస్ ఇచ్చాను. ఏమనంటే
నేను చేసినటువంటి ఎలక్షన్ వాచ్ ప్రోగ్రామ్ లో నేనంటే మా గ్రూప్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ది 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి కొన్ని అవకతవకలు, ముఖ్యంగా మేము మా దృష్టికి వచ్చినటువంటి ఈ ట్యాంపరింగ్ అంశాలు. ట్యాంపరింగ్ అంటే ఎలక్షన్స్ లో ఆ సమయంలో ఏ రకంగా ఈవీఎంస్ విభేదిస్తున్నాయి, గ్రౌండ్ రియాలిటీకును ఈవీఎంస్ లో వచ్చే రిజల్ట్స్ కి ఎట్లా తేడా ఉంది, దాంట్లో జరుగుతున్నటువంటి నమోదు ఎలా జరుగుతుందనే విషయాలను మేము టెక్నికల్ గా తర్వాత ప్రాక్టికల్ గా ఆధారాలు తీసుకొని మేము సుప్రీంకోర్టుకి వెళ్ళే ముందు ఎలక్షన్ కమిషన్ 50 ప్రశ్నలు వేసాం. 50 ప్రశ్నల్లో మేము చేసిన హోంవర్క్ లో 50 ప్రశ్నల్లో ఒక 1/3 ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ఆన్ ఈవీఎం యొక్క లో పనిచేస్తున్నటువంటి చిప్స్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ గురించినటువంటి 15 ప్రశ్నలు అక్కడ ఈవీఎం టెక్నాలజీ మీద ఎట్లా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ దానికి సంస్థల యొక్క సంబంధించింది. ఇంకొక 15 ప్రశ్నలు ఎలక్షన్స్ లో ప్రాసెస్ సంబంధించి రిజల్ట్స్ వరకు ఎలా జరుగుతున్న ప్రశ్నలు మేము వేసాం ఎలక్షన్ కమిషన్. అది నేనే పిటిషనర్. వేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సూటిగా సమానం చెప్పకుండా దాన్ని నన్ను నిరాకరించింది. ఇలా రాహుల్ గాంధీ కాదు, కొన్ని వందలాది మందికి నిరాకరించింది. ఆ రోజు నవీన్ చావ్లా గారు ఉన్నారు. If you can see on the records what I am talking is, ఆ రోజు నవీన్ చావ్లా గారు వినండి, కంప్లీట్ చేయండి ప్లీజ్. మీరు అడిగారు, దయచేసి వినాలి. నేను వెళ్ళిన తర్వాత 50 ప్రశ్నలు సమాధానం చెప్పిపోతే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. ఆ రోజు సుప్రీంకోర్టులో ఉన్నది బాలకృష్ణన్ గారు. వినండి సార్, మీకు ఓపిక ఉండాలా? మీరు మాట్లాడారు కదా 10 నిమిషాలు, దయచేసి వినండి దయచేసి. అయితే ఆ జరిగిన తర్వాత బాలకృష్ణన్ గారు ఇదే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చి పిలిపించి he has given a direction, very serious allegations are put on the election commission and the EVM processes, please kindly look into this అని ఒక డైరెక్షన్ ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత I went back to the వినండి ఇచ్చిన తర్వాత I went back to the Supreme Court, to the election commission. I gave the same answer ఇవ్వడమని మళ్ళీ వెళ్ళినప్పుడు నవీన్ చావ్లా గారు ఆ రోజు ఎలక్షన్ మీరు అన్నట్టు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు అధికారాలు న్యూట్రల్ బాడీగా వ్యవహరించలేదు. ఒక రాజకీయ నాయకునిగా దుర్మార్గంగా వ్యవహరించి he has put a statement and said that ఏనండి, ఒక మీలాగా ఉన్నట్టు ఒక సామాన్య పౌరుని నేను రాజకీయ నాయకుని వినండి సార్, ప్లీజ్ వినండి, రోజులు వినండి. ఎందుకంటే మీరు ఎలిగేషన్ వేశారు కాబట్టి చెప్తున్నా. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ కి వాళ్ళు సమాధానం ఇవ్వకుండా ఒక రాజ్యాంగంలో అత్యున్నతమైన పదవిలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించాడు. అదే ఆనాడు ఇదే అయితే వినండి సార్ ప్లీజ్, ఇది పబ్లిక్ కన్సంప్షన్ కోసం చెప్తున్నా. అయితే ఆ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా జరిగింది ఏంటంటే, ఆనాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వివి రావు అడుగుతున్నదంతా తప్పు అని మాట్లాడారు. అప్పుడు నేను అప్పుడు ఏం చేశాను తెలుసా? మీలాగానే మీకు కూడా నాకు గౌరవం ఉంది, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగం అంటే. నేను అప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళాను. పబ్లిక్ లోకి వెళ్తే పబ్లిక్ లో ఒక లుక్ ఎలైక్ ఈవీఎం, ఎందుకు నేను చెప్పిన స్టేట్మెంట్ నేను కరెక్ట్ అని చెప్పడానికి ఒక లుక్ ఎలైక్ ఈవీఎం తీసుకొని నేను పబ్లిక్ లో డెమాన్స్ట్రేట్ చేసి చూపించాను. అన్ని మీడియాలో వచ్చింది. ఆ తర్వాత 13 పార్టీల అధ్యక్షులు నాకు సపోర్ట్ చేశారు. వివిరావు గారు నేను మళ్ళీ మీ దగ్గర ఇంకా గెస్టులు ఉన్నారు మాకి. He didn't give responded. Right. I am ready to answer you. You are wrong, Mr. VV Rao. You don't right. వివిరావు గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వివిరావు గారు don't try to attribute. రైట్ నా ట్యాంపరింగ్ మధ్యలో ఒక్క నిమిషం అండి. వివిరావు గారు నా మాట వినండి. రైట్ వివిరావు గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీకు ఇచ్చిన టైం అని వేస్ట్ చేసుకోకండి. మీకు ఇచ్చిన టైం అని కొద్దిగా నిరూపించుకోండి. వైల కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడైతే మొత్తం మీద ఓట్లు చోరీ అయ్యాయని చెప్పేసి మొత్తం మీద ఉమ్మడి భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలకు మాత్రం మొత్తం మీద చోరీలయ్యాయి, ఓట్లు మాత్రం చోరీలయ్యాయి అనేది ఒక సవరణ చేయట్లేదు. అసలు ఒక్కరికొకరికి 4-5 ఓట్లు ఉంటున్నాయి. కానీ మొత్తం మీద మాత్రం ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. కానీ పట్టించుకోవట్లేదు అనే నేపథ్యం ఉన్నాగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి మాటలు అనడానికి బాధాకరమైంది. ఇలాంటి తప్పుడు వ్యసనాలు మాట్లాడకూడదు. ఆ మాటలను సరిదిద్దుకునేలాగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా
ప్రూఫ్స్ తోటి ఖచ్చితంగా రాండ్రి, ఖచ్చితంగా అప్డేట్ చేయండి అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఒక దిక్కు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది అనే మాట మాత్రం మాట్లాడుకొచ్చారు. అంటే ఎలా చూడొచ్చు? సార్, ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీ నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముందుగా ఇందాక పెద్దలు వివి రావు గారు మాట్లాడారు, శ్రీనివాస్ గారు మాట్లాడారు. వీటన్నిటిలో అసలు ఎలక్షన్ ఓటర్ నమోదు దగ్గర నుంచి ఓటు హక్కు పొందేంత వరకు, అలాగే ఓటు హక్కు పొందిన తర్వాత పోలింగ్ బూతులకు వచ్చి ఓటేసేసే ప్రాసెస్ అంతా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మురళి గారు, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నాకు కొద్దిగా టైం తీసుకుంటే కనుక ఇది చేయకండి. అసలు ఎలక్షన్ అనేది 18 ఇయర్స్ పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఓటర్ నమోదు చేసుకున్న తర్వాత ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కమిషనరు ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ద్వారానో, ఆర్డీఓస్ ద్వారానో, మండల ఆఫీసుల ద్వారానో ఓటర్ లిస్ట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఈ ఇయర్ ఇంతమంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు, ఇంతమంది డిలీట్ అయినరు. ఇందులో ఉన్నది మా ప్రభుత్వ పరంగా మేము చేసింది, ఎలక్షన్ కమిషనర్ పరంగా మేము ఆన్లైన్ ప్రకారంగా చేసిందైనా, మాకున్న వ్యవస్థల ద్వారా చేసిందైనా, వివిధ పార్టీలకు ఒక్కొక్క మా మండల అధ్యక్షులకు కానీ ప్రతి పార్టీ మండల అధ్యక్షునికి ఎలక్షన్ కమిషనరు ఓటర్ లిస్ట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. పాత ఎన్ని పోయినాయి, కొత్త ఎన్ని ఆడైనాయి, ఏమన్నా కొత్త ప్రాంతాలవి కూడా కొన్ని మండలాలకు కనుక ఇక్కడ మండలకు వస్తే ఆ మండలంలో ఉన్న ఆ గ్రామాన్ని తీసేసి ఇక్కడ కలిపారు, ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంది అనేది మీరు క్షుణ్ణంగా వెరిఫై చేసుకుంటని ప్రతి పార్టీ మండల అధ్యక్షునికి డేటా ఇవ్వడం జరుగుతుంది. అది 2-3 నెలలు ఇస్తుంది. మా పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే, అన్ని పార్టీలు కూడా మా బూత్ అధ్యక్షులకు ఇస్తాము. ఒక బూత్ లో సుమారుగా 500 నుంచి 700-800 ఓట్లు ఉంటాయి. అందులో 4 పార్టీల వ్యక్తులు ఉంటారు. ఎవరు చనిపోయారు, ఎవరు కొత్తగా యాడ్ అయ్యారు, మేము ఓటర్ లిస్టు ఓటేసేటప్పుడు నేను ఎలక్షన్ ఇన్ఛార్జిగా కొన్ని ప్రాంతాలలో చేసినప్పుడు చూసినాను. ఓటర్ లిస్ట్ పెట్టుకొని చూసుకుంటాం, గతంలో ఎన్ని ఓట్లు ఉండే, ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఆ పెరిగిన ఓట్లు నిజమేనా కాదా అనేది ప్రతిదీ పార్టీ చర్చ చేసుకుంటుంది. ఆ చర్చ చేసుకున్న తర్వాత ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఇమ్మీడియట్లీ వెళ్ళి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు డిలీట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఏదైనా ప్రాసెస్ అనేది ప్రాపర్ గా తెలియకుండా మనము పూర్తిగా ఒక ఆరోపణ చేసేసి ఒకరి మీద వేసేస్తే ఆ ఆరోపణను వాడు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు చేసేదే తప్పుడు ఆరోపణను అది ప్రూవ్ చేసుకోవడానికంటే ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి? ఇందాక వివి రావు గారు గట్టిగానే మాట్లాడుతున్నారు. పెద్దలు మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు ఎలక్షన్ కమిషన్ మీద చాలా తులనాడుతున్నారండి. నేను చెప్తున్నాను, మీ ఆవేశం అంతా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీరు ఏదో రిప్రజెంటేషన్ ఎలక్షన్ కమిషనర్ కి ఇచ్చిండ్రు, వాళ్ళు పట్టించుకోలేరు మాకు అనే దాని మీద మీ భావనతోటి మీరు ఆవేశాన్ని అంతా వెళ్ళగక్కుతున్నారు. కానీ మీరు ఇచ్చిన దాంట్లో సమయేతుకంగా ఉంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఈ ప్రభుత్వంలో ఒక దగ్గర కాకపోతే, మీకు హిందీ దగ్గర కాకపోతే ఎంఆర్ఓ దగ్గర కాకపోతే ఆర్డీఓ దగ్గర అవుతుంది, ఆర్డీఓ దగ్గర కాకపోతే సబ్ కలెక్టర్ దగ్గర అయితే, సబ్ కలెక్టర్ దగ్గర కాకపోతే కలెక్టర్ దగ్గర అవుతుంది, కలెక్టర్ దగ్గర కాకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే, దాని తర్వాత చీఫ్ సెక్రటరీ, దాని తర్వాత సీఎం దగ్గర ఏన్నో ఒక దగ్గర న్యాయం జరుగుతుంది. మనము చేసే కంప్లైంట్ లో న్యాయం ఉన్నదనుకుంటే ఎక్కడో ఒక దగ్గర న్యాయం దొరుకుతుందండి. మీరు అంతేగాని మీరు ఏదో అప్లికేషన్ ఇచ్చాము వాళ్ళు పట్టించుకోలేరు అని చెప్పేసి మీరు ఇచ్చిన దాంట్లో సమహేతుకంగా లేకపోతేనే మీ అప్లికేషన్ పక్కకు పెట్టి ఉండొచ్చు. అది మీరు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించుకోండి. అంతేగాని మీరు ఆరోపణ చేసి నేను ఇచ్చింది కాదుగా, వాళ్ళు పట్టించుకోలేరు కదా, వాళ్ళ మీద బట్టకాల్చి నిలిచేదేసేద్దాం అనేది కాదు. ఇంకొకటి, రాహుల్ గాంధీ వ్యవహారం ఏముందంటే, ఆయనకు ప్రజా సమస్యలు ఏంటి ఉన్నాయి, దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎంతసేపు అక్కడ ట్రంప్ ఏదో అన్నాడంటే అది తీసుకొచ్చి మాట్లాడుతూ అంటాడు. ఇక్కడ ఏదో పాకిస్తాన్ లో ఏదో మాట్లాడారంటే అది వచ్చేసి ఇండియా మీద రుద్దుతంటాడు. అరే, నువ్వు భారతదేశంలో ఉన్నావు, భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నావు. నువ్వు ఇందాక వివి రావు గారు చెప్తున్నాడు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ అన్నాడు. పార్టీ ప్రెసిడెంట్ కాదండి సబ్మిషన్, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ఆయన పార్టీ అధ్యక్షుడు వేరే వాళ్ళండి. ఆయన
మాట్లాడే దాంట్లో ప్రజా సమస్యలను లేవదెత్తండి. ఎక్కడో అమెరికాలో కూర్చున్న ట్రంప్ మాట్లాడిన దాన్ని ఈయన ఇక్కడ చేస్తాడు. భారతదేశంలో ఉండి నీకు ఎన్ని ఫ్లైట్ జెట్లు కుట్టినాయో నీకు తెలియదా? అది పద్ధతి కాదండి, మీరు అట్లా మాట్లాడడం పద్ధతి కాదండి. రాహుల్ గాంధీ ట్రంప్ మోదీ స్పందించలేదనే ఉద్దేశంతోన ట్రంప్ను ప్రశ్నించిండు. మీకు ఇది అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ఇక్కడ ఉగ్రవాదులు చొరబడితే దాన్ని ఎమోషన్ రైట్ చేసి ఈ దేశంలో తప్పుదోర పట్టిస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ దాన్ని చెప్పాడు. మీకు అదే అర్థం లేదు. ఈరోజు ఎన్నికల కమిషను కేవలం బీజేపీ పార్టీకి తొత్తుగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి దాన్ని నిజ రూపాలుగా ఈ దేశంలో ఓటర్ల ఎన్నుకునే విధానం, ఓటర్లు నాయకులు ఎన్నుకోవాలి కానీ నాయకులు ఓటర్లను ఎన్నుకున్న విధానాన్ని ఈరోజు స్పష్టంగా ఒక అసెంబ్లీలో జరిగిన విధానాలను పేపర్ రూపంలో ఇచ్చిన మీ ఎలక్షన్ కమిషన్ని క్లియర్గా కట్టుగా చూపించారు. ఇది తప్పు. మీరు మాట్లాడడం పైల కృష్ణారెడ్డి గారు గుర్తుంచుకోండి. నేను విమర్శ చేస్తున్నప్పుడు మీరు నోట్ చేసుకోండి. మీరు మా ప్రశ్నించండి, నేను సమాధానం చెప్తాను. ఒక్కటే ధోరణిలో మాట్లాడడం అనేది పద్ధతి కాదు. రాహుల్ గాంధీ గారికి తెలియదు. రాహుల్ గాంధీకి ఎందుకు తెలియదండి? ఏం మాట్లాడుతున్నారు? మీకు తెలియనట్టుంది. ఎన్నికల కమిషన్ నేను చెప్తాను. నేను వార్ రూమ్ లో పనిచేసిన, జార్ఖండ్ వార్ రూమ్ లో పనిచేసిన, హర్యానాలో కూడా చేసిన, మీ జమ్మూ కాశ్మీర్లోకి 3 days వెళ్ళాను. ఎన్నికల కమిషన్ ఏంది, అఫిడవిట్ ఏంది, ప్రతి డీటెయిల్స్ నేను చెప్తా, తీయండి. కాదు, మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. అది పద్ధతి కాదు. తప్పుదోవ పట్టిస్తే నువ్వు ప్రశ్నించవయ్యా మిస్టర్. తప్పుదో పట్టిస్తే నీ టర్న్ వచ్చినప్పుడు ప్రశ్నించు. సమయం వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు కంటిన్యూ. రాహుల్ గాంధీ గారికి ప్రజా సమస్యలు ఏందో తెలియక ప్రజా సమస్యలను ప్రశ్నించకుండా ఎక్కడో అమెరికాలో కూర్చున్న ట్రంప్ ఎక్కడనో మాట్లాడితే ఇక్కడ అది ప్రశ్నిస్తా అంటాడు. దానికి సమాధానం చెప్పు అంటాడు. దేశమంతా ఒకటిగా ఎవరైనా ఆరోపణ చేస్తే, దేశాన్ని గురించి తప్పుగా మాట్లాడితే దాన్ని మనం అందరం కూడా సమర్థించాల్సింది పోయి ఇక్కడ మనము వాళ్ళ దానికి సమాధానం చెప్పు, వీళ్ళు 4 ఫ్లైట్లు కూలినేట దానికి సమాధానం చెప్పు. మీరు రాహుల్ గాంధీ గారికి నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మిత్రమా, మీకు అభిమానం ఉండొచ్చు కావచ్చు. ఈ రోజు ప్రజా సమస్యలు అనేటివి దేశంలో ఏమన్నా ఉంటే లేవనెత్తండి. కులాల పరంగా, మతాల పరంగా మీరు మాట్లాడితే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పంపుతుందో అందరూ చూస్తున్నారు. మీరు ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని మనకు ఈ ప్రజాస్వామ్యం నడుస్తుందంటే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగము, దాని విలువలు, దాని సూచనలు అవన్నీ గుర్తించుకునే రాజ్యాంగం నడుస్తుంది. కానీ మీరు ప్రజల మెప్పు పొందలేక రాహుల్ గాంధీ గారికి ఎంతసేపు ఆయన ఆట చాతగాక మధ్యలో తూటుపడ్డదన్నట్టు, మధ్యలో ధరువు కరెక్ట్ లేదన్నట్టు డ్రామాలు వేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యలు ఎత్తదు. ప్రజల గురించి కొట్లాడు. ఏవైనా ఎరువుల సమస్యలు ఉన్నాయా, ప్రజా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయా, మద్దతు ధర గురించి కొట్లాడు. ఏవైనా ప్రజా సమస్యల గురించి కొట్లాడమంటే ఏదోటి తీసుకొచ్చేసి అక్కడ ముందు పెట్టేసి దాన్ని కాంట్రవర్షియల్ చేసి ప్రజలకు దేనితోటి ఉపయోగము? ప్రజలు కృష్ణారెడ్డి గారు అభిమానం లేకుండా, ప్రజా అభిమానం లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా 100లో 1-2 మనకి ఏమైనా పొల్లు పోయినట్టు పోవచ్చు. కానీ మెజారిటీ, నేను ఒకటి ఉదాహరణకు చెప్తా. కృష్ణారెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నిరంజన్ యాదవ్ గారు మొత్తం మీద ఏదైతే భారతదేశంలోనే ఓట్ల చోరీ జరిగింది అని పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. కానీ ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే మీరు నిల్చొని గెలిచిన అదేదైతే రామ్ బరేలీ ఉందో దాని లోపల మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు చెంకిస్తూ ఉంటే దొంగ ఓట్లు అని పడ్డాయి. మీరు గెలిచిన దాంట్లో మీరు ఖచ్చితంగా అక్కడ మళ్ళీ రాజీనామా చేయండి, ఖచ్చితంగా మేము బ్యాలెట్ పేపర్తోనే వస్తాము, అప్పుడు నిజం అనేది నిరూపించండి ఖచ్చితంగా అనేది బీజేపీ ఆరోపిస్తుంది.
కానీ మీరు కానీ మీ చెల్లె కానీ ఫస్ట్ టైం గెలిచిన దాంట్లో ఎక్కడ కూడా జరగలేదు, దొంగ ఓట్లు రాలేదు, చోరీ జరగలేదు, ఓట్ల చోరీ జరగలేదు అని మాత్రం మీరు గెలిచిన దాని దగ్గర ఉంది. కానీ మేము గెలిచిన దాని దగ్గర మాత్రం దొంగ ఓట్లు జరిగాయి అంటారు. ఎంతవరకు కరెక్టు? మీరు పెట్టిందే కదా బ్యాలెట్ పేపర్ కావచ్చు, లేకుంటే ఈవీఎంలు కావచ్చు, మేము కొత్తగా పెట్టలేదు కదా తీసుకొచ్చిన దాంట్లో అని అంటున్నారు. దీనిపైన ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉండే పెద్దలకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకి, రాజమౌళి గారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈరోజు ఈ వ్యవస్థ దేశంలో ఓటు హక్కు అనేది కల్పించింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని కూని చేయడంలో ఓటు హక్కు అనేది ఇప్పుడు మనం చూస్తున్న వాదనలు వాదపాలు మనం స్పష్టంగా క్లియర్గా కట్టుగా అర్థమవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బీహార్ ఎలక్షన్స్ సర్ అని పెట్టారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ అని. దాదాపు 1,20,00,000 ఓట్లు తొలగించారు. దాంట్లో ఆన్లైన్లో లేకపోవడం అనేది 65 లక్షల మందిని ఆన్లైన్లో చేయకపోవడం అనేది బ్లెండర్ మిస్టేకు. ఇది కాదా ఎన్నికల కమిషన్ యొక్క మిస్టేక్ అనేది? అదేవిధంగా గత 30 ఏళ్ళ నుంచి కూడా ఆధార్ కార్డు, ఈ దేశంలో ఐడెంటిఫై ఉండేది ఆధార్ కార్డు. ఆ ఆధార్ కార్డు కూడా ఈరోజు పనికి రావట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఈ దేశంలో రేషన్ కార్డు, ప్రతి కుటుంబానికి భద్రత, ఆహార భద్రత, వాళ్ళకు ఈ దేశంలో బతకడానికి, ఉపాధి కల్పించడానికి, వాళ్ళ యొక్క సరుకులు తీసుకోవడానికి ఉపయోగపడేది ఆధార్ కార్డు. ఈరోజు ఆధార్ కార్డు చెల్లదని దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో ఎన్నికల కమిషన్ చేయడం అనేది విడ్డూరం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము బీహార్ కోసము ఓట్ల గల్లంతులు అవి ఇవన్నీ మనం కథనాలు వింటున్నాం. దీన్ని స్పష్టంగా మేము రాహుల్ గాంధీ గారి దగ్గర ఉండి నేను స్పష్టంగా ఎన్నికల కమిషన్ ఎలా చేసింది, ఎన్నికల కమిషన్ ఇచ్చిన పేపర్లు మహదేవ్పూర్ అనే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, అసెంబ్లీ దగ్గరలో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన పేపర్లను 50 మంది స్పష్టంగా క్లియర్ కట్గా దాదాపు ఒక 7 అడుగుల 7 అడుగుల ఉండే ఎన్నికల పేపర్లను 50 మందిని పెట్టి 6 నెలలుగా ప్రతి ఒక్క పేపర్ని తిరగవేసి, ఎన్నికల కమిషన్ ఇచ్చిన పేపర్లను తిరగవేసి వాటిని స్పష్టంగా క్షుణ్ణంగా చదివి చెక్ చేసి ఈరోజు ఒక పట్టిక తీసుకొచ్చి రాహుల్ గాంధీ ఇలా జరిగిందని చెప్తుంటే దాన్ని తప్పుపట్టే ధోరణిలో దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో ఎన్నికల కమిషన్ ఉంది. ఎన్నికల కమిషన్ని తప్పుపట్టబోతున్నామంటే ఈ దేశంలో బంగ్లాదేశ్ మాదిరిగా మత ఉద్దేశంతోన ఈరోజు చేయబోతున్నది, మతం ఉద్దేశంతోన బీజేపీ పార్టీకి తొక్కుగా ఉండబోతుంది అనేది స్పష్టంగా ఎన్నికల కమిషన్ చేస్తుంది అని తెలియడంలో ఎలాంటి సందేశం. అదేవిధంగా ఈరోజు మహదేవ్పూర్ ఒక బెంగళూరులోని పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకుంటే ఎన్నికల కమిషన్ వాటి వివరాలను మేము స్పష్టంగా నేను ఢిల్లీలో వెళ్ళి వాటి యొక్క డీటెయిల్స్ తీసుకున్నాను. ముందుగా బెంగళూరులోని ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో తీసుకున్నట్టయితే అక్కడ ఎన్నికల పోలైన ఓట్ల పర్సంటేజ్, వాటి వివరాలు, బీజేపీకి ఎన్ని ఓట్లు అయినాయి, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు అయినాయి, వాటి తప్పుదోవలు అనేది నేను కూడా స్పష్టంగా, రాహుల్ గాంధీ కాదు నేను ఆ పేపర్లను ఒక రూమ్లో స్పష్టంగా మొత్తం చూశాను. ఇది ప్రెస్ మీట్ కోసం కాదు, ఈ దేశ భద్రత, ఓటు హక్కు వ్యవస్థను కూలదాసి రాజరిక వ్యవస్థలను, జమీందారు వ్యవస్థలను, అదేవిధంగా బ్రిటిష్ వ్యవస్థలను కాలదాసపోతుంది, బ్రిటిష్ వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది ఈ బీజేపీ పార్టీ, ఎలక్షన్ కమిషన్ అనడానికి దీనికి నిదర్శనమే ఈ డీటెయిల్స్ చెప్పబోతున్నాం. లోక్సభలో 6 లక్షల కాంగ్రెస్కు ఓటు వచ్చినట్టు 6,26,208, బీజేపీ పార్టీకి 6,58,915. వాటిలో కేవలం ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే బీజేపీ పార్టీకి ఓట్ల పర్సెంటేజ్ వచ్చినటివి వాటి డీటెయిల్స్, అక్కడ ఉన్న డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయంటే 11,965 అసెంబ్లీ ఎలక్షన్లు. ఫేక్ ఎన్ని ఉన్నాయంటే దాదాపు 40,990 ఓట్లు. అదేవిధంగా బల్క్ ఓట్లు 10,040 ఓట్లు. అదేవిధంగా ఇన్వాలిడ్ ఫోటోస్తో ఓటు పోలింగ్ అయినవి 4,132. అదేవిధంగా మిస్సింగ్ ఫామ్స్ అంటే
18 నుంచి 25 మధ్యలో ఓటు హక్కు, కొత్త వాళ్ళకి వచ్చిన ఓటు హక్కులు అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ 6 అని. ఎవరు వచ్చినా కొత్తగా ఓటు హక్కు వచ్చిన కల్పించిన వాళ్ళకు ఫామ్ 6 అని ఇస్తారు. ఈ దేశంలో ఎక్కడైనా ఆ ఫామ్ 6లో కొత్తగా ఓటు పోలింగ్ అయింది 33,692. ఆ 33,000లో దాదాపు 55 నుంచి 70 ఏజ్ ఉన్న వాళ్ళు ఎట్లా పోల్ అవుతాయి? ఈసీ ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? ఇవి ఆ రోజు గుర్తు రాలేదా? ఈరోజు మేము దాదాపు ఈ దేశంలో హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా జార్ఖండ్ కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చిన ఓట్ల లిస్టులను పక్కన పెట్టి బీజేపీ ఇచ్చిన ఓట్ల లిస్టులను వాళ్ళను ఎలాంటి చెక్ చేయకుండా ఇచ్చిన దౌర్భాగ్య స్థితిలో ఈరోజు తెలంగాణలో 2 లక్షల ఓట్లు పోల్ అయినాయి. బీజేపీ పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి నేను తీసుకున్న డేటా అండి. 2 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పోల్ అయినాయి. అదేవిధంగా మీరు ఎలక్షన్ కమిషన్ తప్పు అని ఇట్లా చెప్పింది అట్లా చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఎందుకు ఇస్తుందండి? 65 లక్షల ఓట్లు బీహార్ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లను తొలగించిన దౌర్భాగ్య స్థితి ఎలక్షన్ కమిషన్. ఇది ఎలక్షన్ కమిషన్ ఎవరికి తొత్తుకుంది? ఎలక్షన్ కమిషన్ ఎలక్టెడ్ చేసింది ఏ పార్టీ? ఇది కూడా అర్థం చేసుకుంటున్నారు జనాలు. అదేవిధంగా ఈ దేశ ప్రజలు, ఓటు వేసే ప్రతి ఒక్కరు. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి పెట్టేసి బీహార్ రాష్ట్రంలో 1,20,00,000 ఓట్లను తొలగించిండు. ఇది కాదా నిదర్శనం? బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషను బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుంది అనేది దీని కాదా నిదర్శనం? ఎలక్షన్ బాడీ అంటేనే సపరేట్గా సపరేట్ ఒక సెక్షన్ అది. ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ని, అదేవిధంగా జ్యుడిషియల్ వ్యవస్థను న్యాయపరంగా ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన ఒక వ్యవస్థ బాడీ ఈరోజు దౌర్భాగ్య స్థితి బీజేపీకి కొమ్ముగా కాసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఇప్పుడు బీహార్ రాష్ట్రంలోదే నేను చెప్తాను. బీహార్ రాష్ట్రంలో 2,93,000 మందికి ప్రమాదంలో ముంచిపడింది. ఎందుకంటే చెప్తున్నానండి, సెప్టెంబర్ నవంబర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అట్లాంటి దౌర్భాగ్య స్థితిలో వస్తున్నా కానీ ఇప్పుడు 2,90,000 మంది పరిస్థితి, 90 లక్షల మంది పరిస్థితి ఏం కావాలి? వాటికి ఆధార్ కార్డు ఎలిజిబుల్ కాదంట, రేషన్ కార్డు ఎలిజిబుల్ కాదంట. పాతగా గత 30 ఏళ్ళ నుంచి వేసిన ఓటరు ఈరోజు ఎలిజిబుల్ కాదు. దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో. ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏముంటుంది? ప్రతిపక్ష నేతలు ప్రతిపక్షాలు విమర్శించకపోతే నిద్రపోతారా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. బీజేపీ కొమ్ము కాసే వ్యక్తులు ఈరోజు మాయమాటలు చెప్పేసి, అవును ఈరోజు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు. ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తుంటే ప్రజాస్వామ్యం కాదంటాడండి, ప్రజలకు సంబంధించిన విషయం కాదంటాడు. ఇంత విడ్డూరంగా మాట్లాడుతుంటే ఎవరు పైల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే ఇది అశాస్పదం కాదా? ఇది కూడా ఆలోచించుకోవాలి పైల కృష్ణారెడ్డి గారు. మీరు ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, దీనికి ఎస్పీఆర్ పెట్టారు సార్ అని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టేసి 11 అప్లికేషన్లు డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తేనే ఈరోజు ఓటు వేసే దౌర్భాగ్య స్థితి. అంటే ఇది కేవలం ఎన్నికల కమిషను బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలుస్తున్నాయనే ఉద్దేశంతోనే కాదా? 8 కోట్ల మందికి ఈరోజు ఎట్లా వెరిఫికేషన్ చేస్తారండి? ఒక్క నెలలో ఉంటే 8 కోట్ల మంది జనాభాకు ఎట్లా వెరిఫికేషన్ చేస్తారు చెప్పండి. రైట్, నిరంజన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కృష్ణారెడ్డి గారు
మీ వాయిస్ మీట్లో ఉంది మీట్లో ఉందండి. విమర్శించడమే ఎక్కువ ఉంది అయినది. రైట్ ఆయనకు అవగాహన లేకపోతే నేను చెప్తా. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో వచ్చే నేను కాముకున్నా. నా ప్రశ్నకు మీ సమాధానం. నేను చెప్తాను. వచ్చే ఎలక్షన్లో ఏదైతే 2,93,00,000 పై చిలుకున్న ఓటర్లకు వచ్చే నెలలో 2 నెలల్లో అక్కడ ఆల్రెడీ ఎలక్షన్ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఈ 3 చెల్లయి పరిగణనలో తీసుకోమంటే ఇక మనిషి ఏం తీసుకువెళ్తారు అంటే ఎలాంటిది, అంటే ఇలాంటి స్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనిషికి కావాల్సింది గ్రామ పంచాయతీ నుంచి ఒక్క నిమిషం మనిషికి కావాల్సింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఆధార్ కార్డు, ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చేదే. ఇంకా డ్రైవింగ్ లైసెన్సు లేకుంటే ఇంకేదన్నా ఉంటుందంటే అది కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిందే. ఈ మనిషి గుర్తింపు, ఈ రాష్ట్రం వాడు అని, ఈ జిల్లా వాడు, ఈ గ్రామవాసి అని. నేను వెళ్తాను సార్, నాకు మంచిదిగా. శ్రీనివాస్ గారు కంటిన్యూ చేసి వెళ్ళండి నెక్స్ట్ టైం ఏమండి, ఇప్పుడు ఆధార్ కార్డులు ఎంత మంది దగ్గర ఎవరైతే ఇంట్రూడర్స్ ఉన్నారో, అక్రమంగా ప్రవేశించినటువంటి రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశీలు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఈ దేశంలో ఈవెన్ ఫ్రమ్ శ్రీలంక వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు పట్టుకున్నారు, డూప్లికేట్ ఆధార్ కార్డులు. ది ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. మనం అన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుందాం. ఆధార్ కార్డ్ డస్ నాట్ మీన్ ఇట్ ఇస్ ఏ సిటిజన్షిప్ కార్డ్. అండ్ వాటర్ లిస్ట్ లో 30 ఏళ్ళ నుంచి ఓటేస్తున్న అస్సాంలో బంగ్లాదేశీలు ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నాడండి. కార్పొరేటర్ గా నుంచున్నాడు మహారాష్ట్రలో ఒకతను, ఒక రోహింగ్యా కార్పొరేటర్ గా నుంచున్నాడు, నెక్కాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చెక్ చేయొద్దా అంటే ఒక్కసారి దూరిపోయాడు, ఇక్కడ సెటిల్ అయిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కనేసాడు, ప్రాపర్టీస్ కొనేసుకున్నాడు, ఇక్కడ కార్పొరేటర్ అయిపోయాడు, రేపొద్దున గవర్నర్ కూడా అయిపోతాడు, రాష్ట్రపతి కూడా అయిపోతాడు. చూసుకుంటూ మాట్లాడొద్దా, ఇంకెవరు పట్టించుకోద్దా? డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కార్డ్. ఆధార్ కార్డు ఏది ప్రూఫ్ అన్నది ఖచ్చితంగా యాక్ట్ నిర్మాణం చేసింది. నా ఆర్జన్ నేనున్నాను. ఇప్పుడు నన్ను కూడా సస్పెక్ట్ చేస్తే నేను 7 తరాలుగా ఇక్కడ ఉన్నవాడిని, 7 తరాల నుంచి నా తరతరాలు నా లీనేజ్ ఉంది అని నేను రుజువు చేసుకోవాలి. ఒక 18 గజాల గదిలో 400 ఓటర్లు నమోదైతే మాధవీలత గారు పాపం ఆవిడ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది. ఓల్డ్ సిటీలో 18 గజాలను ఒక్క రూములో 600 మంది ఓటర్లు నమోదయ్యారు. కాబట్టి ఇటువంటి చెక్ చేయక్కర్లేదా? గత 30 సంవత్సరాలుగా ఓటేస్తున్నారు. బీహార్లోనే కాదు, బంగ్లాదేశ్, మీకు కలకటాలో కాదు, బోర్డర్లో, అస్సాంలో 1972 నుంచి ఓటేస్తున్నారు. ఎప్పటికీ ఆ సమస్య అలాగనే ఉంది. కానీ వాళ్ళకి కొత్తగా మనకి ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేప్పటికీ అందరికీ భయం పట్టుకొచ్చింది. ఓటర్ లిస్ట్ లో 65 లక్షలు తీసేశారంటే హేతుబద్ధత ఉంటే తీసేస్తారు సార్. చదువుకోని వాళ్ళు కూడా తీసేస్తే మరి ఎట్లా సార్? ఇప్పుడు మీరు చదువుకున్నారు కాబట్టి నీతి వాక్యాలు చెప్తారు, నేనైనా చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్లు ఒక్క నిమిషం అండి. డేట్ ఆఫ్ బర్త్, అదే విధంగా 10th మెమో కావాలని అంటే దౌర్భాగ్య స్థితి. ఓటు ఎలక్షన్ కమిషన్ ఉంది, అది మీరు అర్థం చేసుకోవట్లేదండి. రైతు చదువుకున్నాడా? వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? నిరంజన్ యాదవ్ ఏం మాట్లాడతారండి? నన్ను మాట్లాడితే కష్టం, ఆయన మాట్లాడటానికి మమ్మల్ని పిలవండి, మేము ప్రేక్షకులుగా నుంచుంటాం, చప్పట్లు కొడతాం. రైట్ శ్రీనివాస్ గారు కంటిన్యూ, ఒక్క నిమిషం. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్పింది? యాక్ట్ ఏం చెప్తుంది? పౌరసత్వ యాక్ట్ ఒకటి ఉందండి. మనకు ఒక యాక్ట్ ఉంది. నేను పౌరుడని రుజువు చేసుకోవాలి. నా ఆధార్ కార్డు నా పౌరసత్వానికి బలం ఇవ్వదు, నా రేషన్ కార్డు నా పౌరసత్వానికి బలం ఇవ్వదు. దొంగ రేషన్ కార్డు చాలా ఉన్నాయి. నాకు ఇంకోటి పవర్ కనెక్షన్ కార్డు చూపించేటండి ఒక పెద్ద మనిషి. పవర్ నా పేరున ఎల్సిడి బోర్డు సర్వీస్ ఇచ్చింది కాబట్టి నేను ఈ దేశంలో దేశ నివాసిని అని చూపించాడు. ఇది నో. దేశ క్షేమం కోసం, దేశ యొక్క భద్రత కోసం, దేశ యొక్క ఇంటిగ్రిటీ కోసం, భారతదేశ యొక్క సార్వభౌమాధికారం కోసం ప్రతి ఇండివిడ్యువల్ ప్రశ్నిస్తాడు. కోర్టు ప్రశ్నించకపోవచ్చు, అధికారులు ప్రశ్నించకపోవచ్చు, ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించకపోవచ్చు, రాజకీయ నాయకులు అసలే ప్రశ్నించరు.
అంటే రైతులు సార్ మీకు 1972 మీరు చెప్పేది ఎట్లా ఉందంటే రైతులు కోట్ల చుట్టూ తిరగండి ఎన్నికల కమిషన్ చుట్టూ తిరగమని చెప్తున్నారు. కంట్రోల్ చేయలేకపోతే నేను వెళ్ళిపోతాను. రైట్ 1972 ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు 83లో 12% ఓట్లు పడ్డాయి అస్సాంలో. అస్సాంలో Right. ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం బహిష్కరించారు. రైట్ శ్రీనివాస్ గారు నామినేషన్ వేస్తూ నెగ్గేసినట్టు చేశారు. రైట్ ఇదా ప్రజాస్వామ్యం? అదా Right. ప్రజాస్వామ్యం? అటువంటి ప్రజాస్వామ్యం కోరుకోవట్లేదండి భారతీయ పౌరులు. 150 కోట్ల మంది భారతీయ పౌరులు ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం పౌర హక్కు లేదే పౌరుడు కాని వాడికి ఓటు హక్కు పైల కృష్ణారెడ్డి గారు సార్ కర్ణాటకలో మరి ఇక్కడ రాలేదా సార్ పౌర హక్కులు గుర్తు రాలేదా? ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇప్పుడు ఎందుకు పెట్టిండ్రు బీహార్ లో? బీహార్ లో ఎందుకు పెట్టిండ్రు? ఎలక్షన్ కమిషన్ ని ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్ర ఎందుకు రాలేదు? తెలంగాణలో సర్ అనేది ఎందుకు ఎట్లేదు? నువ్వు అఫిడవిట్ ఇయ్యి, రాజకీయాలు మాట్లాడడం కాదు. నేను రాజకీయం మాట్లాడతలేను సార్, ఎన్నికల కమిషన్ చేసిన విధానాలను చెప్తున్నా. మాట్లాడు పైల కృష్ణారెడ్డి గారు ఏదైతే సవరణతో తొలగించిన 65 లక్షల మంది వివరాలను కూడా ఈ నెల 19 లోపు బహిర్గతం చేయాలంటూ కూడా ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసేది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కూడా ఈ ఓట్లు దొంగ ఓట్లుగా చిత్రీకరించారు. మొత్తం మీద వీరందరూ కూడా గల్లంతయ్యాయి అని చెప్తున్న నేపథ్యం ఉంది. అంటే ఒకానొక చోట ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఒక రాష్ట్రంలో అనుతంగా ఉంటే ఇంకో రాష్ట్రంలో ఉండకూడదు, అంటే ఎలా చూడొచ్చు? సరే, ఇందాక వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అయితే, వాళ్ళు దౌర్భాగ్యం అనే పదం దాకా కంటెంట్ లేదు. తనకు ఏం మాట్లాడుతున్నాడో కూడా మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకిచ్చి ఇందాక కూడా చెప్పాను, ఓటర్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు, రిజెక్ట్ చేసేటప్పుడు అక్కడ మనం ఇంతకు ముందు వాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కానీ ప్రతి పార్టీ మండల అధ్యక్షునికి 4 ఉంటే 4, 5 ఉంటే 5, ఎవ్వరు సామాన్య ప్రజలు పోయినా ఓటర్ లిస్ట్ అడిగితే ఇస్తారు. ఆ బూత్ వైజ్ వెరిఫికేషన్స్ జరుగుతాయి. వెరిఫికేషన్స్ అయిన తర్వాత వీళ్ళన్నీ చెప్పిన దాంట్లో కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ ఆఫీస్ లో పోయి చూసినట్టున్నాడు కానీ ఎలక్షన్ ప్రాసెస్ అయిందనేది చూడలేనట్టున్నది. రాహుల్ గాంధీ భజన తప్ప ఇంకొకటి వీళ్ళకి రాదు. ప్రజాస్వామ్యం అంటే ఏందో కూడా తెలియదు. నేను ఒకటి చెప్తా, ఓటర్ లిస్ట్ ను కూడా పట్టుకొని ఆ బూత్ లో ఎంతమంది క్యాండిడేట్లు అయితే పోటీ చేస్తారో అంతమంది క్యాండిడేట్ల తరపున ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్లు పోలింగ్ బూత్ లోకి వచ్చిన ప్రతి వ్యక్తి పేరు, వాళ్ళ ఐడి కార్డు, కంపల్సరీ ఓటర్ నెంబర్ ఎంత, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఇనిషియల్ తో సహా చదువుతారు. ఆ ఓటర్ లిస్ట్ కు వాళ్ళు తీసుకొచ్చిన స్లిప్ కు క్యాండిడేట్ గుర్తింపు కార్డుకు మ్యాచ్ అయితేనే ఓటేస్తాడు. ఈ మాత్రం కూడా ఇంత పారదర్శకంగా జరుగుతున్నాయి. మరి ఇవి ఎట్లా వచ్చినాయి సార్? మీరు అన్నారు, నేను కూడా చేసిన, నేను కూడా ఎన్నికల ఇప్పుడు నేను కూడా ఉన్న పార్టీ త్రూ నుంచి ఈ లిస్ట్ ఎట్లా వచ్చినాయి సార్? 1,20,000 ఓట్లు, 1,20,000 ఓట్లు ఎట్లా గల్లంతైనాయి? అసెంబ్లీ మహాదేవ్పూర్ లో ఎట్లా వచ్చినాయి ఈ డూప్లికేట్ ఫేక్? మీరు ఇచ్చిన పేపర్లే కదా, ఎన్నికల కమిషన్ ఇచ్చిన పేపర్లే కదా. నిరంజన్ గారు